వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి బ్లాగ్స్. లాంగ్ వీకెండ్ కదండి, అందుకే ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ మేము ఉండే పులివెందుల నుండి దగ్గరగా ఏమున్నాయి కార్లో వెళ్ళేవన్నీ గూగుల్ చేసుకుంటే కురుడుమలై, అక్కడి నుండి మైసూర్ అవన్నీ కొన్ని దగ్గరగా కార్లో వెళ్ళి రావచ్చు. సో కురుడుమలై గణేష్ టెంపుల్ ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక బ్రీఫ్ మొత్తం చూపిస్తాను టెంపుల్ గురించి. ప్రస్తుతం అయితే స్టార్ట్ అయ్యాము. హాయ్ శరణ్య, హాయ్ రోడ్ సైడ్లో ఒక చిన్న హోటల్కి వచ్చాము. టిఫిన్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయొచ్చు. హోటల్ తేజ. కదిరిలో టిఫిన్స్ కోసం ఆగాము. మేము వెళ్ళే వేలో ఒక్క బెస్ట్ టిఫిన్ సెంటర్ కూడా మాకు కనపడలేదు. అంబియన్స్ బాగున్నది, థ్యాంక్ గాడ్. మేము ఆగిన చోట అయితే ఫుడ్ బాగుంది. బట్ కదిరి పీపుల్ ప్లీజ్ టిఫిన్ సెంటర్స్ ఏమైనా ఉంటే బెస్ట్వి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రాగి చెరుకు రసం తాగుతున్నాం. ఇంకా ఇలా స్ట్రైట్ వెళ్తే కోలార్ వస్తుంది. శ్రీనివాస్పురాకి వచ్చాము. ఇది ల్యాండ్ ఆఫ్ వరల్డ్ ఫేమస్ మ్యాంగోస్ అంట. సో ఇక్కడ మ్యాంగోస్ బాగుంటాయేమో చూద్దాం. మ్యాంగోస్ ఎక్కడైనా కనిపిస్తే ఆగుదాం. A few moments later. ఫైనల్లీ వచ్చేసాము కురుడుమలై గణేష్ టెంపుల్కి. ఇది కోలార్ డిస్ట్రిక్ట్లో ముల్బగల్కి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ వినాయకుడు 13.5 ఫీట్ పొడవు ఉంటాడు అండ్ చాలా పవర్ఫుల్ అంటారు ఇక్కడ వినాయకుడిని. ఎవరైనా కొత్త జాబ్ కానీ లేకపోతే కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకసారి టెంపుల్ని విజిట్ చేస్తే తప్పకుండా మంచిగా జరుగుతుందంట. ఎందుకంటే గణేష అంటేనే విఘ్నహర్త. ఏమైనా విఘ్నాలు ఉంటే అవన్నీ ఈ లుక్క చూడండి ఎంత బాగుందో, నందిలా అనిపిస్తుంది కానీ ఎలుకది. ఎంట్రీ మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను. అలా అది వచ్చి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. అండ్ చుట్టూరా సరౌండింగ్స్. ఇక్కడ నేను బోర్డు చూపిస్తున్నాను కదా, ఆ బోర్డు ఏంటంటే ఈ గణేష్ టెంపుల్కి దగ్గరలో ఉన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఒకటి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అండ్ సోమేశ్వర స్వామి టెంపుల్. సోమేశ్వర స్వామి టెంపుల్ని దక్షిణ కాశీ అని కూడా అంటారనమాట. ఇక్కడ వినాయకుడు ఏక శాలిగ్రామ శిల అని కూడా అంటారు, అందుకే శాలిగ్రామ వినాయకుడు అని కూడా అంటారు. అండ్ గుడి కూడా ఏకశిలతో కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్తారనమాట. అసలు ఈ కురుడుమలై అంటే కూడి మలై అంటే తమిళ్లో మీటింగ్ హిల్ అని, అంటే దేవతలు కలిసే స్పాట్ అనమాట. ఈ గణేశుడిని చాలామంది పూజించి విక్టరీ కూడా పొందారంట. త్రిపురాసుడిని చంపే ముందు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఇక్కడ గణేశుడిని పూజించారంట. అలాగే రాముడు కూడా సీతాదేవిని వెతికేటప్పుడు ఇక్కడికి వచ్చి పూజించారంట. ఇంకా పాండవులు కూడా కురుక్షేత్రం ముందు ఇక్కడికి వచ్చి పూజించారంట గణేష్. ఇంకా టెంపుల్ హిస్టరీకి వస్తే ఈ టెంపుల్ని కృష్ణదేవరాయల వారు కన్స్ట్రక్ట్ చేయించారంట. కురుడుమలై గణేష్ టెంపుల్ దర్శనం అయిపోయింది. తర్వాత దాని దగ్గరలో ఉన్న చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది వచ్చి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట, చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ఉంటారు. ఈ టెంపుల్ హిస్టరీ వచ్చి ఈ టెంపుల్ 738 ఇయర్స్ ఓల్డ్ అనమాట. మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు, రెనోవేట్ చేశారు దీన్ని. ఇక్కడ ప్రతి పౌర్ణమికి టెంపుల్లో సుదర్శన హోమం జరుగుతుంది. చెన్నకేశ్వర స్వామి టెంపుల్ తర్వాత సోమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఈ శివ టెంపుల్ కురుడుమలై గణేష్ టెంపుల్ కన్నా పాతది అంటారు. ఈ టెంపుల్ని చోలాస్ కన్స్ట్రక్ట్ చేయించారు అండ్ ఆర్కిటెక్చర్ మొత్తం ద్రవిడియన్ స్టైల్లో ఉంటుంది. ఈ సోమేశ్వర స్వామి టెంపుల్ ఆల్టిట్యూడ్ వచ్చి 1004 అనమాట, అంటే సీ లెవెల్కి అంతా హైట్లో ఉంటుంది ఇది. ఈ గుడి చెక్కడాలు మొత్తం జక్కనాచారి స్టార్ట్ చేసి వాళ్ళ కొడుకు ధనకానాచారి కంప్లీట్ చేశాడంట. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే గుడికి ఫౌండేషన్ ఉండదు. ఇక్కడ నేను వినాయకుడిని చూపిస్తున్నాను కదా, కురుడుమలై గణేష్ టెంపుల్లో వినాయకుడు అలాగే ఉంటాడు.
ఇంకా ఈ టెంపుల్ ప్రెమిసెస్లోనే అమ్మవారి టెంపుల్ పార్వతీదేవిది అండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసారా ఎలా ఉందో, పాత అన్నమాట, ఏన్షియంట్ టెంపుల్స్ ఇవన్నీ. కురుడుమలైలో గణేష్ టెంపుల్, చెన్నకేశవ స్వామి, సోమేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ దర్శనం అయిపోయి ఇప్పుడు కోలార్ వైపు వెళ్తున్నాము. కోలార్లో కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, కోటిలింగ టెంపుల్ అవన్నీ. ఈ లోపల మధ్యలో ముల్బగల్లో లంచ్ తినాలి. ముల్బగల్లో బెస్ట్ రెస్టారెంట్స్ ఏంటో వెతకాలి ఇప్పుడు. దేవి ప్రసాద్ హోటల్ అంట ముల్బగల్లో. నా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ నాకు వచ్చేసింది. కౌండిన్య దాల్ కిచడీ మాత్రం ఇంకా రాలే. ఈ లోపల అప్పడం లాగేస్తున్నాడు. ముల్బాగాల్లో హోటల్ ప్రసాద్ ఫేమస్ అని చూశాను, బట్ అది దొరకలేదు, అందుకే దేవి ప్రసాద్కి వెళ్ళి. అగైన్ మంచి ఫుడ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే ముల్బాగాల్లో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పు. కోలార్లో కమ్మసాంద్ర విలేజ్లో ఉన్న కోటిలింగేశ్వర టెంపుల్కి వచ్చాము. ఇంకా విలేజ్ ఇలా ఎంటర్ అవ్వగానే మనకి రోడ్డుకి అటు ఇటు చిన్న చిన్న లింగా టెంపుల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఈ టెంపుల్ ఎంట్రన్స్ టికెట్ వచ్చి 20 రూపీస్ పర్ హెడ్. అండ్ బయట చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి. లోపల మనకి శివలింగాలు చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు డిఫరెంట్ సైజెస్ కనిపిస్తాయి. అండ్ పెద్దది అంటే 33 మీటర్స్ పొడవు శివలింగం ఉంటుంది. దాన్ని ఎదురుకుండా 11 మీటర్స్ పొడవు నంది ఉంటుందన్నమాట. అండ్ టెంపుల్ చుట్టూరా మనకి వాల్ ఉంటుంది కదా, వాల్కి ఏంటంటే నందులు ఉంటాయన్నమాట. అది కూడా చాలా బాగుంది. అండ్ చూసారు కదా లింగాలు, ఎటు చూసిన శివలింగాలే. చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. అండ్ ఈ టెంపుల్ని 1980లో స్వామి సాంబశివమూర్తికి స్టార్ట్ చేసి కన్స్ట్రక్ట్ చేయించారు. అండ్ మనకి మంజునాథ సినిమాలు కనిపిస్తాయి కదా, ఇదే అనమాట ఆ ప్లేస్. ఇక్కడ 90 lakh ప్లస్ శివలింగాలు ఉంటాయన్నమాట. అండ్ మెయిన్ మంజునాథ స్వామి అది సెంటర్లో ఉంటుంది. దాని తర్వాత ఒక పెద్ద శివలింగం 33 మీటర్స్ అండ్ దాని ఎదుర్కొన్న నంది కూడా ఉంటుంది. అండ్ చుట్టూరా ఇంకా బ్రహ్మ, విష్ణు, శివ త్రిమూర్తి టెంపుల్స్, సరస్వతీదేవి టెంపుల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్, షిరిడి సాయిబాబా టెంపుల్, ఇంకా చిన్న టెంపుల్స్ ఇలా చాలా ఉన్నాయి. తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇంకా కోటలింగాలు చూసేసాక మేము మైసూర్ స్టార్ట్ అయ్యాము. నేను చూపించే వే ఏంటంటే కేజీఎఫ్ అనమాట, కోలార్ గోల్డ్ ఫీడ్స్కి వే అనమాట అది. ఇంకా హైవే ఎక్కేసాము మైసూర్కి. బెంగళూరు రీచ్ అయ్యాము. బెంగళూరు నుండి మైసూర్కి వెళ్ళాలి. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు బాబు. ఈ చెట్లు చూసారా, ఇవి నిద్రమాన చెట్లు అంట. అంటే నైట్ అయ్యేటప్పటికి ఆకులు నిద్రపోతూ ఉంటాయంట ఇవి.
బెంగళూరు ట్రాఫిక్ బాబోయ్. ఫైనల్లీ ఒక రెస్టారెంట్కి వచ్చాం ఫుడ్ తినడానికి. తినేసి ఇంకా మైసూర్ వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది బెంగళూరు ట్రాఫిక్. సో అందుకే నైట్ డిన్నర్ చేసేసి మైసూర్ స్టార్ట్ అవుదామని ఫిక్స్ అయ్యాము. సో అందుకే అవుట్స్కర్ట్స్లో ఒక హోటల్కి వచ్చాము, శ్రీశైలం వెజ్. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. టిఫిన్ తినేసాక మైసూర్కి స్టార్ట్ అయ్యాము. చిన్న చిన్నగా వర్షం కూడా పడింది. సో అది డే 1 ఆఫ్ లాంగ్ వీకెండ్. స్టే ట్యూన్డ్ ఫర్ డే 2 ఆఫ్ లాంగ్ వీకెండ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.